నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. ప్రస్తుతం మనతో ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, ఆస్ట్రాలజర్ సత్యనారాయణ మూర్తి ముల్లపూడి గారు ఉన్నారు. వారితో మాట్లాడదాం. నమస్తే గురు. నమస్కారం సార్, అయితే వీరబ్రహ్మేంద్ర స్వామి కాలజ్ఞానం ప్రకారం కలియుగాంతం అయిపోయింది, సంధికాలం జరుగుతుంది, ఇప్పుడు కలియుగం కాదు ఇది అని చెప్పి వాళ్ళు అంటున్నారు. దాన్ని మీరు ఏ విధంగా సమర్థిస్తారు? పోతులూరు వీరబ్రహ్మేంద్ర స్వామి వారు జగద్గురువులు. ఆయన హరిహర హిరణ్యాత్మక స్వరూపులు. అంటే హరిహర గురు రూపంలో వచ్చినటువంటి దత్తాత్రేయ స్వాముల వారు మొత్తం 3 కాలజ్ఞానాన్ని రాశారు. కాలజ్ఞానం అంటే ఏంటంటే ఫ్యూచర్ కాదు అక్కడ జరిగేది, కాలం అసలు ఎలా పనిచేస్తుంది, ఎలాగా ఈ స్టార్స్ ఎలా ఉంటాయి, ఆ తర్వాత సూర్యుడు ఈ కాన్స్టలేషన్స్ జొడాయిక్ సైన్స్ రాసులు ఇవన్నీ ఉంటాయా ఉండవా, భవిష్యత్తు కాలం కదా ఆయన రాసింది. భవిష్యత్తుతో అది కూడా లింక్ అయి ఉంది. అంటే ఖగోళ శాస్త్రాన్ని దృష్టితో చూశారు. ఉదాహరణగా ఆయన జగద్గురువులైన ఈయన వీరబ్రహ్మేంద్ర స్వాముల వారు ఏమంటారంటే, ఇప్పుడు కలియుగాంతం తర్వాత మొత్తం జలమయం అయిపోయిన తర్వాత మనందరం చచ్చిపోతాం, చాలా ఆత్మలు అవసరం, కొన్ని కోట్ల ఆత్మలు అవసరం. అందువల్ల మనందరం కూడా స్టార్స్ అయిపోతాం. స్టార్స్ అంటే ఎక్స్పాన్షన్ ఆఫ్ ద యూనివర్స్ చేస్తారు అని చెప్పారు. అంటే సృష్టి ఎక్స్పాండ్ అవుతుంది, వ్యాపిస్తుంది. అప్పుడు దేవుడికి కొన్ని కోట్ల ఆత్మలు అవసరం, మనందరం కూడా స్టార్స్ అయిపోతాం అన్నమాట అప్పుడు. కాబట్టి మీకు డౌట్ రావచ్చు, ఎలా స్టార్స్ అయిపోతామండి అని. ధ్రువుడు తపస్సు చేస్తే ధ్రువ పదం ఇచ్చారు, స్టార్స్ అంటే చాలా హైయెస్ట్. తపస్సు చేశాడు కాబట్టి మనం కూడా కలియుగ సంధి కాలంలో మనకి పశ్చాత్తాపాలు వచ్చేస్తాయి. వచ్చేసి మహాపురుషుడు అయినటువంటి వీరభోగ వసంతరాయలు వారు మనసును మార్చేస్తూ ఉంటారు. చెప్తాను అదంతా కూడా. పోతులూరు వీరబ్రహ్మేంద్ర స్వాముల వారు కాలజ్ఞానం భవిష్యత్తును కూడా చూసి రాశారు, బాగుంది. అయితే ఇప్పుడు కలియుగంలో రాహు పరిపాలిస్తున్నాడు కాబట్టి ఎవరు ఏది యూట్యూబ్ లో ఏది చెప్తే అదే నిజం అనుకుని కన్ఫ్యూజ్ అయిపోయి ఏదికి తెలీదో ఏది కరెక్టో తెలియక కన్ఫ్యూజన్ స్టేట్ లో ఉన్నారు. ఒక ఆయన అయితే నాకు నవ్వొచ్చింది, ఒక యూట్యూబరు, వాడి వయసు 30 సంవత్సరాలు కూడా ఉండదు, 24. వీరబ్రహ్మేంద్ర స్వామి వారి కాలజ్ఞానం అంటే ఏంటనుకుంటున్నారు? జస్ట్ ఇంతకు ముందు 2G ఫోన్ ఉండేది, తర్వాత 3G, తర్వాత 4G వచ్చింది కాబట్టి 5G వస్తుందని చెప్పారు. దిస్ ఇస్ అంతే. వీరబ్రహ్మేంద్ర స్వామి ఇంకా గొప్ప ఏముంది, 5G వస్తుందని ఎస్టిమేట్ చేసి చెప్పారని ఏదో మామూలుగా లౌకికవాదని చెప్పినట్టు చెప్పారు. తప్పు. వీరబ్రహ్మేంద్ర స్వాముల వారు 1962వ సంవత్సరంలో అష్టగ్రహ కూటమి వస్తుందని చెప్పారు. వచ్చింది. ఆ రోజున వీరబ్రహ్మేంద్ర స్వామి వారి మఠంలో గంటలు వాటంతటికవే అర్ధరాత్రి 12 గంటలకు మోగుతాయి అన్నారు. మోగినియ్యి ప్రపంచం అందరికీ తెలుసు. అక్కడున్న గుళ్ళో పంతుళ్ళు భయపడిపోయారు, భక్తులు భయపడిపోయి బయటకు వచ్చేసారు. 1 కిలోమీటర్ గట్టిగా సౌండ్ భరించలేకపోతున్నారు. 1 కిలోమీటర్ దూరం వచ్చేసారు. ఇవన్నీ కూడా పేపర్లు పబ్లిష్ చేసినాయి. అప్పుడు మనం ఇంకా పుట్టలేదు. నెక్స్ట్ అది అయిన తర్వాత వీరబ్రహ్మేంద్ర స్వాముల వారు చిన్నప్పుడు ఆవుల్ని కాస్తూ గోవిందమ్మ దగ్గర ఉన్నప్పుడు ఆవిడ ఆ కాలజ్ఞానాలు రాసినటువంటి ఒరిజినల్ ప్రతులన్నీ కూడా ఒక పాతేసి దానిపైన చింత చెట్టుని వేశారు. ఆ చింత చెట్టు పుయ్యదు. 1962లో అష్టగ్రహ కూటమి వచ్చిన తర్వాత అప్పుడు పూస్తుంది 5 నెలలకి అన్నారు, గంటలు మోగిన తర్వాత. అలా కరెక్ట్ గా 5 గంటల తర్వాత మోగింది. 5 నెలలకు మోగింది. ఇది చింత చెట్టు పూసింది. ఆ పూసిన తర్వాత 5 రోజులకి చింత చెట్టు చనిపోతుందన్నారు. చనిపోయింది. ఆ చనిపోయినప్పటి నుంచి కలియుగాంతం అయిపోతుంది అన్నారు. అయిపోయింది. ఇప్పుడు సంధి కాలం జరుగుతోంది. దీన్ని సపోర్టివ్ గా నేను చెప్పగలను. ఎనీ పండితుడు, నేను అధర్వణ మీద పండితుడిని, బెజవాడ దేవస్థానం గురువుల దగ్గర పెరిగినటువంటి వాడిని. ఈ స్టోరీ చెప్పేది వీరబ్రహ్మేంద్ర స్వామి వారి కాలజ్ఞానం. దేవస్థానం బనగానపల్లి వీరబ్రహ్మేంద్ర స్వామి మఠం వాళ్ళు ధృవీకరిస్తారు. వాళ్ళ దగ్గర ఒరిజినల్ ప్రతులు ఉన్నాయి కాబట్టి ఆ ప్రతుల్లో ఉన్నాయి, వాళ్ళు చూపిస్తారు కూడా. ఏ విధమైన సందేహాలు అవసరం లేదు ఇందులో. ఇకపోతే ఎలా మనం సపోర్ట్ చేయొచ్చు అంటే, కాశీలో జరిగేటటువంటిది ఇప్పుడు కలియుగమే. అదే కలియుగం కాదు, కృతయుగమే. ఎందువలనంటే కాశీలో చాగంటి కోటేశ్వరరావు గారు ఉపన్యాసాలు కూడా ఉన్నాయి, చూసుకోండి కావలిస్తే. శివపురాణంలో చెప్పబడి ఉంది ఇదంతా. కాశీలో మనములు సృష్టి నిర్మాణం చేసిన తర్వాత ఇలాగ ప్లేన్ ఉంది, ఇలాగా ఒకే ప్లేన్ మీద భూమి ఉంది. ఫస్ట్ త్రేతాయుగం అయిపోయింది. ఆ యుగం అయిపోయినప్పుడు శివుడు వచ్చి త్రిశూలాన్ని, కాశీ పార్ట్ ఇలా ఉంటుంది కదా, ఆ భాగాన్ని, అడుగు భాగాన్ని ఇలా త్రిశూలంతో పైకి లేపుతాడు. కిందదంతా మిగతా భూమి అంతా కూడా జలమయం అయిపోయింది. మనం నీళ్ళలో చచ్చిపోయాం. మళ్ళీ కొత్త సృష్టి చేసిన తర్వాత కాశీ పరమేశ్వరుడు త్రిశూలాన్ని కిందకి దించుతాడు. దించగానే భూమిలో కలిసిపోయింది. వీళ్ళకి మాత్రం కృతయుగమే. నెక్స్ట్ రెండవది మళ్ళీ త్రేతాయుగం మనం చేస్తున్నాం. త్రేతాయుగం తర్వాత మళ్ళీ శివుడు పైకి లేపుతాడు. మళ్ళీ త్రేతాయుగం, మళ్ళీ అలా ద్వాపరయుగం, మళ్ళీ అలా కలియుగం. ఇప్పుడు అందువల్లనే కాశీలో ఎవరు సంకల్పం చెప్పినా
బుద్ధిమంతుడైనటువంటి వాడు జ్ఞానుడైతే మాత్రము వాళ్ళు ఏం చెప్తారంటే కృతయుగే ప్రథంపాదే జంబూద్వీపే భరతవర్షే భరతఖండే మేరోహ దక్షిణ దిగ్భాగే అని కృతయుగాన్ని మాత్రమే సంకల్పంలో చెప్తాం, కలియుగం చెప్పం. ఆ విధంగా వీరబ్రహ్మేంద్ర స్వాముల వారు ఇది సంధికాలం జరుగుతోంది. ఇప్పుడు సంధికాలం ఎన్ని సంవత్సరాలంటే ఇప్పటి నుంచి 1960 1000 సంవత్సరాల పాటు జరుగుతుంది. ఈ 1000 సంవత్సరాలు సంధికాలం అన్నారు. మనం అందరం కూడా స్టార్స్ అయిపోతాం. బాగుంది. తర్వాత ఇప్పుడు జరగబోయేటటువంటి పరిణామాలు ఏమవుతాయంటే మనకి ఇప్పుడు 7వ మన్వంతరంలో ఉన్నాం మనం. 8వ మన్వంతరం వస్తుంది. ఈ 8వ మన్వంతరంలో బలి చక్రవర్తి ఆయన ఏమవుతాడంటే ఆయన ఇంద్రుడు అవుతాడు. ఇప్పుడున్న ఇంద్రుడు డ్యూటీ దిగిపోతాడు, చనిపోతాడు ఆయన. నవమ బ్రహ్మ ఆంజనేయ స్వామి వారు, ఇప్పుడున్న బ్రహ్మ సరస్వతిదేవి భర్త బ్రహ్మదేవుడు చచ్చిపోతాడు మనలాగా. చచ్చిపోతే ఈయన్ని ఆంజనేయ స్వామిని 9వ బ్రహ్మ కింద ఎక్కుతాడు. 8వ మన్వంతరం అంటారు దీన్ని. అప్పుడు పైన స్టార్స్ ఉన్నాయి కదా, ఆ స్టార్స్ బ్లాస్ట్ అవుతాయి. బ్లాస్ట్ అయిపోయి పడిపోతాయి కింద. మీటియార్స్ ఇవన్నీ కూడా మనం చదువుకున్నాం. తోక చుక్కల కింద పడిపోవడం ఇవంతా సృష్టి అయిపోతుంది. ఆ విధంగా ఇప్పుడు 12 సూర్య కుటుంబానికి దగ్గరగా మనకి 12 కాన్స్టలేషన్స్ ఉన్నాయి, జొడైక్ సైన్స్ రాశులు ఉన్నాయి. అప్పుడు ఒక రాశి పడిపోతుంది 8వ మన్వంతరంలో. 11 ఉంటాయి. అందువలన జ్యోతిష శాస్త్రంలో ఇప్పుడు మనం 12 రాశులు అని చెప్తున్నాం కదా, ఈ 12 రాశుల్లో ఒకటి ఉండదన్నమాట, 11 రాశులే ఉంటాయి. తర్వాత ఇప్పుడు మనం కలియుగంలో మనకి షట్చక్రాలు ఏమండి, 7 చక్రాలండి. 7 చక్రాలు: మూలాధార చక్రం, మణిపూరక చక్రం, అనాహత చక్రం, విశుద్ధ. నాకు యాక్టివేట్ అయిపోయినాయి. నాకు కలర్స్ కనబడిపోతున్నాయి, సౌండ్స్ కనబడిపోతున్నాయి, నాకు శక్తులు వచ్చేసినాయి అండి, అష్ట సిద్ధులు వచ్చినాయి, నవనిధులు వచ్చేసినాయి అని చెప్పేసి వీళ్ళ కోతలకు వస్తున్నారు కదా. అంత ఈజీ కాదు. మూలాధార చక్రం ఒకటి విచ్ఛిన్నం అయితేనే మనకి సిద్ధులన్నీ వచ్చేస్తాయి. నవనిధులు, అష్టసిద్ధులు, నవనిధులు మనకి కాళ్ళు పిసుకుతా ఉంటాయి. యోగిని మాతలు 64 యోగిని మాతలు మన కాళ్ళు పిసుకుతా ఉంటాయి. మూలాధార చక్రం ఒక్కదానికే. మూలాధార చక్రానికి ఎవరికి అవ్వలేదు. మూలాధార చక్రానికి అధిపతి వినాయకుడు. అంటే వినాయకుడికి మొట్టమొదట పూజ చేయాలి అని శాస్త్రంలో ఎందుకు చెప్తారంటే, వెళ్ళిపోయి వినాయకుడి విగ్రహాన్ని కొట్టమని కాదు. నీ శరీరం ఒక దేవాలయం అయినప్పుడు మొదటి తలుపు మూలాధార చక్రం మర్మాంగాల దగ్గర ఉంది. దాన్ని యాక్టివేట్ అయినప్పుడు నెక్స్ట్ డోర్ ఓపెన్ అవుతుంది. ఫస్ట్ డోర్ ఫస్ట్ మెట్టు ఎక్కితేనే సెకండ్ మెట్టు, ఫస్ట్ డోర్ ఓపెన్ అయితే సెకండ్ డోర్. అలా మణిపూరక చక్రం. అలా స్టెప్ బై స్టెప్ నువ్వు ఆజ్ఞా చక్రం తర్వాత సహస్రార చక్రం వెళ్ళాలి. సహస్రార చక్రంలో కొండలిని శక్తి జాగృతమై ఉంటుంది. అదంతా తిరగబడినటువంటి పాము రూపంలో ఉంటుంది, రివర్స్ దీంట్లో. ఇవన్నీ కూడా బాగానే ఉన్నాయి. కానీ వీళ్ళకేదో మామూలు ఇప్పుడున్నటువంటి దొంగ బాబాలు, దొంగ స్వామీజీలు, కపట బ్రాహ్మణ, కపట జ్యోతిష్కుల, కపట మంత్రగాళ్ళు నాకు విచ్ఛిన్నమైపోయింది అని మొదలెట్టారు. ఎవరికి విచ్ఛిన్నం కాలేదు, ఎవరికి విచ్ఛిన్నం కాదు కూడా. ఇది గురువు అనుగ్రహం ఉంటేనే విచ్ఛిన్నం అవుతుంది. జగద్గురు అయినటువంటి ఆదిశంకరాచార్యులు వారు, దత్తాత్రేయ స్వామి వారు, శ్రీకృష్ణుల వారు వాళ్ళ కరుణ ఉంటేనే ఇది విచ్ఛిన్నం అవుతుంది. ఇది విచ్ఛిన్నమైతే మనం ఏది చెప్తే అది మనం చేయొచ్చు అనమాట. నెక్స్ట్ శ్రీకృష్ణ పరమాత్మ ఆజ్ఞాచక్రాన్ని యాక్టివేట్ చేసుకునేటప్పుడు రాధమ్మ తల్లిని పక్కన పెట్టుకుంటే సాల్వుడు అనే రాక్షసుడు ఇది అదునుగా చూసుకుని శ్రీకృష్ణుడిని చంపేద్దామని చూస్తాడు. వాడు పరమేశ్వరుడి దగ్గర వరం పొందాడు. ఒక కొత్త స్వర్గం లాగా ఒక తిరిగేటటువంటి విమానాన్ని పొందుతాడు వాడు. ఆ శివుడు వరమిచ్చాడు కాబట్టి శివుడు కృష్ణుడిని చంపడానికి వస్తే పార్వతీదేవి త్రిశూలమే సాపుతుందన్నమాట. ఇవంతా కూడా రాధాదేవి సాక్షిగా ఉంటుంది. ఎంత పెద్ద తతంగం ఉంటేనే కృష్ణుడికే అవ్వలేదు ఈ కొండలిని సాధన. మహాయోగి, యోగులకే యోగి ఆయన దత్తాత్రేయుడు, యోగి రాజుడు. అందువలన అష్టసిద్ధులు, నవ నిధులు వేళకొస్తాయి. ప్రతి ఒక్కళ్ళు కొండల్ని మెడిటేషన్ సెంటర్స్ పెట్టేసి కొండల్ని యాక్టివేట్ అయిపోతాయి. లెసన్స్ 3000 కట్టండి, 6000 కట్టండి, అంత ఈజీ కాదు. తర్వాత ఈ యొక్క చక్రాలు ఇప్పుడు 7 ఉన్నాయి కదా. వీరబ్రహ్మేంద్ర స్వాముల వారు చెప్పినటువంటి ఈ కలియుగాంతం, ఈ సంధికాలంలో మనకేం జరుగుతాయంటే 6 చక్రాలు అయిపోతాయి. 6 ఉంటాయి. ఒకటి అదృశ్యం అయిపోతుంది, 2 ప్రాణాధార చక్రము, ఇంకో చక్రము 2 కూడా విశుద్ధ చక్రం 2 కూడా ఏకమైపోతాయి. ఇలాగా కాలజ్ఞానంలో ఇవన్నీ కూడా క్లియర్ గా ఉన్నాయి. ఎవరికైనా సందేహాలు ఉంటే వాళ్ళు తాళపత్ర గ్రంథాలు ఒరిజినల్ ప్రతులు కూడా ఉన్నాయి ఇప్పుడు. నెక్స్ట్ రెండవది, ఆయన ఏం చెప్పారంటే బ్రాహ్మణులకి అగ్రహారాలు ఇస్తారు అన్నారు. బ్రిటిష్ వాళ్ళు వచ్చారు. వచ్చిన తర్వాత ఆయనకి నమస్కారం పెట్టమంటే ఒకడు కూడా నమస్కారం పెట్టేవాడు కాదు. ఎవరు? బ్రిటిష్ వాళ్ళు. పోరా అనేవారు, భారతీయ సంస్కృతి. అప్పుడు ఒక పంతులు గారు వస్తున్నారు. అరే
ఈ రోజు అమావాస్య రా అంటే పంతులు గారు అయ్యగారు నమస్కారం అండి అంటే ఈ రోజు అమావాస్య ఇంట్లో నుంచి బయటకు రాకూడదురా అంటే అలాగేనండి అనేవాడు. బ్రిటిష్ వాళ్ళు చూశారు ఇది చూసి ఏం చేశారు, ఓహో పంతులు గారికి నమస్కారం పెడుతున్నారని చెప్పి ఒక్కొక్క పంతులు గారికి 1000 ఎకరాల చొప్పున ఇచ్చేశారు. అగ్రహారాలు ఆ విధంగా వచ్చినాయి. అప్పుడు ఆ పంతులు గారు ఏం చేశారు, ఒరే పెద్ద దొరకు నమస్కారం పెట్టరని ఈయన రికమెండేషన్ చేస్తే అప్పుడు వాడు పెట్టాడు, చిన్న దొరకి ఆల్రెడీ పెడతాడు. ఈ విధంగా అగ్రహారాలన్నీ కూడా వచ్చినాయి కదా, బ్రహ్మజ్ఞానికి ఉన్నటువంటి అగ్రహాలన్నీ కూడా తొలగిపోతాయి అన్నారు. పోయినాయి ఇప్పుడు బ్రాహ్మణుల దగ్గర అగ్రహారాలు లేవు. నెంబర్ 1. నెంబర్ 2, రెండవది ఆకాశంలో నుంచి పక్షులు కూలిపోతాయి అన్నారు. విమానాలు ఎన్నో యాక్సిడెంట్స్ జరుగుతున్నాయి. నెక్స్ట్ నటులు సినిమా ముఖానికి రంగేసుకున్నటువంటి వాళ్ళంతా కూడా వీళ్ళు పరిపాలన చేస్తారు అన్నారు. రొనాల్డ్ రైగన్, ఎంజిఆర్, నందమూరి తారక రామారావు, కృష్ణం రాజు, సూపర్ స్టార్ కృష్ణ, పవన్ కళ్యాణ్, ఇలా చిన్న చిన్న పాత్రలో పెద్ద పెద్ద పాత్రలో పరిపాలించి పడేస్తున్నారు. జమున గారు, వీళ్ళంతా కూడా. నెక్స్ట్ విధవ స్త్రీ పరిపాలిస్తుంది అన్నారు. ఇందిరాగాంధీ గారు బ్రహ్మాండంగా పరిపాలించారు. స్త్రీలంతా కూడా మోడర్న్ డ్రెస్లు వేసుకుంటారు, కొంచెం లిబరలైజేషన్ ఎక్కువైపోతుంది అన్నారు. సుప్రీంకోర్టు సైటేషన్లు వచ్చేసినాయి చక్కగా. ఎవరిష్టం వచ్చినట్టు వాళ్ళతో ఉండిపోవచ్చు, లివింగ్ రిలేషన్ కమాన్ అనేసి ఇంకా అందరూ కూడా ఏమన్నా అంటే మేజర్ లేచిపోవచ్చు, లివింగ్ రిలేషన్స్ పెట్టేసుకోవచ్చు, ఇలా తయారైపోతారు, ఆడవాళ్ళలో మార్పు వస్తుందన్నారు గురువుగారు. అలా జరుగుతున్నాయి. కాబట్టి ఇక డెమోక్రసీ పాలన, రాజ్యాంగం అంతా కూడా మారిపోతుంది, రాజరికాలు పోతాయి అన్నారు, ప్రజాస్వామ్యం వస్తుందన్నారు, వచ్చేసింది. ఈ విధంగా పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వాముల వారు చెప్పినటువంటి ఒక్క కాలజ్ఞానము కూడా ఒక్కటి కూడా ఫెయిల్ కాలేదు. నోస్ట్రాడామస్ అనేటటువంటి ఒక జ్యోతిష్కుడు, గ్రీక్ ఫిలాసఫర్, గ్రీక్ జ్యోతిష్కుడు, అతను ఈ మన గురువు గారు అయినటువంటి జగద్గురు అయినటువంటి వీరబ్రహ్మేంద్ర స్వామి వారు చెప్పిన పాస్టులేట్స్ నే ఆయన పాస్టులేట్స్ గా ఇచ్చాడనమాట. కాబట్టి కలియుగాంతం కాదమ్మా ఇది. పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వామి వారి మఠమే ఆధారం దానికి, అందులో ఉన్నటువంటి భక్తులే దానికి ఆధారం. ఆయన తాళపత్ర గ్రంథాలు ఉన్నాయి. దాని నుంచి చూసుకుంటే ఇప్పుడు ప్రస్తుతం మనం సంధికాలంలో ఉన్నాం. అందువలన మనందరం కూడా దేవతలం అయిపోతున్నాం, స్టార్స్ అయిపోతున్నాం, సూపర్ స్టార్స్. మనందరం కూడా సూపర్ స్టార్స్ అయిపోతాం. కాబట్టి అంతా రానున్న కాలం అంతా కూడా ఉందిలే మంచి కాలం ముందు ముందునా, అందరూ సుఖపడాలి నందన్న అన్నట్టుగా ఇప్పుడు మనం ఆ ప్రయాణంలో ఉన్నాం, ప్రాసెస్ లో ఉన్నాం. అండ్ విల్ హ్యావ్ ఎ బ్రైట్ ఫ్యూచర్. నౌ ద ఇండియా ఇస్ ద థర్డ్ ఎకానమిక్ సూపర్ స్టార్. 2042కి మనమే అగ్ర రాజ్యం. నో లండన్, నో యుఎస్, నో చైనా. ఇది పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వామి వారు చెప్పింది తల్లి. రైట్ అండి, ధన్యవాదాలు.